కొనసాగుతాయి. మరి ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు. నీ కాళ్ళ ముందు ఎసరు రాకముందే మరి ఈ రైతులకు ఏదైతే మాట ఇచ్చినో వెంటనే అమలు చేయాలని, కానీ 17,000 కోట్లు అన్నారు, 7,500 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు జమ కాలేదు. అందులో ఎస్సీ ఎస్టీ దళితులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. అనేక లింకులు పెట్టి వాళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి చేసేది ఒకటి, తూతు మంత్రంగా ఏం చేసినా నడిచిపోతుందని మీరు ఆలోచన చేస్తే భ్రమ పడితే ఇది మీ భ్రమ తప్ప. మీ మెడలు వంచి మీరు చెప్పిన ప్రతి విషయాన్ని సాధించే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, ప్రజల గొంతుకై మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు.